అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరునే ముంచేసింది. కానీ అతను చంపేసినటువంటి మనుషుల రక్తాన్ని కడగడానికి ఏ తుఫాను సరిపోలేదు. ఇట్ వాజ్ అ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే దే కాల్ హిమ్ ఓజీ. వర్షమా బొక్క, మేమున్నా ఇక్కడే ఉంటాం. గొడుగు తీసేయి. హీరో గారి డైలాగే, మనల్ని ఎవరు ఆపేది? OG is gonna be here very soon. I say power, you say star. Okay? Power! 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 Okay, without any further delay, I think it's time to call the man with the plan on stage, Taman! తోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే 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 అంటే
పండేస్తాం కొడకలారా, గుర్తుపెట్టుకోండి. ఓజస్ గంభీరా ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ, నేను నిజంగా నాకు తెలియదు. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. వాషి వాషి నా లైఫ్లో సుజీత్ చేసిన పని ఏంటంటే, ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు? మీకోసం. యూ వాషి వాషి యాసైన వాషియో కొరుసునివా మాజు సుమాసమ కిరివతుసు హిస్సు యోగారు జిమెని యోషితారా మియో ఎగురిదాస్ మెగా Mia nakunari Tokoni keba Inoka wakara nakusuru Soko de Ashio kitai Soshite Yasaina Shinzo Oyegurida Snoda Washi 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 దీని అర్థం to kill a wild eagle, you need to cut its wings. When it falls in the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఇంత బలంగా ఉంటుందని చెప్పడం. The greatest opportunity to act with Imran Hashmi ji. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ ఇట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు. అది సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. రైలో నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నాను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు, డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు. మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో, ఎవరు ప్లే? ఓజస్ గంభీరా.
రకం కొడపిల్లారా గుర్తుపెట్టుకోండి. తీసి పోటీ ఉండి నాన్ శ్వాస ముంచుకు తినేస్తా